హాయ్ వెల్కమ్ టు #యూ నేను మీ మనోజ్. అయితే ఈసీ ఎలక్షన్ కోడ్ జరుగుతుండటంతో మంచి నజర్ పెట్టిందని చెప్పాలి. ఇటు అభ్యర్థులపైన కానివ్వండి, లేకపోతే పార్టీ అధినేతల ప్రచారం పైన ఒక అబ్జర్వేషన్ పెట్టింది. సో ఇలాంటి నేపథ్యంలో అటు హోంమంత్రి అయినా సరే, ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ అయినా సరే, వాళ్ళపైన కొన్ని కేసులు కానీ లేకపోతే ఆంక్షలు కానీ మీద జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ టాపిక్ ఏంటంటే, ఈసీ సోషల్ మీడియాలోనో ఇంకెక్కడో వేరే పార్టీ ఫిర్యాదు చేస్తే తీసుకుంటుంది, కానీ సుమోటోగా ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఈరోజు టాపిక్. అయితే మనతో మాట్లాడడానికి #యూ పెట్టాడు రాజేష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మనోజ్. సరే, ఇప్పుడు ఈసీ యాక్షన్ చూస్తే సుమోటోగా ఎందుకు వెళ్ళదు? ఎగ్జాక్ట్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మొన్న అసలు అమిత్ షా మే 1 హైదరాబాద్ లో వచ్చాడు. చార్మినార్ లో బీజేపీ పార్టీ అభ్యర్థి మాధవిలత కోసం ప్రధానంగా ప్రచారంలో పాల్గొన్నాడు. ఇక్కడ అసలు ఎందుకు కేసు కట్టారని మనం తెలుసుకుంటే, ఆ సందర్భంగా చిన్నపిల్లల్ని పొలిటికల్ యాక్టివిటీలో ప్రచారంలో భాగంగా ఇన్వాల్వ్ చేశాడనే అంశం మీద ఇవాళ ఈసీ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. దాని మీద యాక్షన్ తీసుకొని ఇవాళ గుల్మోరా పోలీసులకి అట్లాగే హైదరాబాద్ కమిషనర్ కి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సెక్షన్ 188 కింద అమిత్ షా మీద కేసు నమోదైంది. సో సెక్షన్ 188 ఏంటి, ఆ కేసు యొక్క పూర్వపరాలు ఏంటి, అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, యాక్షన్ ఏంటంటే అంశం పక్కన పెట్టాలి, లీగల్ ఆస్పెక్ట్, దాన్ని ఎట్లా అమిత్ షా ఫైట్ చేస్తారు, ఇవన్నీ సెకండరీ. కానీ ఇవాళ మెయిన్ తీసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, చిన్నపిల్లల్ని పొలిటికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయించడం, వాళ్ళతో కండువాలు ఇంకోటి మరొకటి దాని మీద మనం మాట్లాడాలి. కానీ ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, ఈసీ ప్రధానంగా అంటే ఏ పొలిటికల్ పార్టీ అభ్యర్థికైనా లేదంటే కనుక ప్రచారంలో భాగంగా ఖచ్చితంగా ఒక మానిటరింగ్ టీం ఉంటుంది. ఆ అభ్యర్థితో పాటు సర్వేలెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా వీడియోగ్రఫీ చేస్తారు. ఎందుకంటే నేనే స్వయంగా చూశాను. మొన్నటి కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులతో పాటుగా అభ్యర్థులు ప్రచారంలో ఉన్న సందర్భంగా ఒక మానిటరింగ్ టీం, ఒక అబ్జర్వరు, ఒక వీడియోగ్రఫీ చేసే ఒక వీడియోగ్రాఫరు, ఇట్లా ఒక టీం సెలెక్టివ్ గా కొంతమంది సిఆర్పిఎఫ్ బెటాలియన్ పోలీసులు లేదంటే స్టేట్ పోలీసులు కానీ లేకపోతే డిఫరెంట్ ఒక టీం ఖచ్చితంగా ఒక ఏ నియోజకవర్గమైనా ఏ అభ్యర్థితో పాటుగా ఉంటారు. ఓకే, ప్రచారం టైం నిఘా ఖచ్చితంగా ఈసీ నిఘా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒకసారి రాత్రి 10ంటికి క్లోజ్ చేయాలి, లేదా మధ్యాహ్నం 1 o'clock క్లోజ్ చేయాలి. ఆ టైంలో ఒక 5 minutes ఎక్సీడ్ అయినా 10 minutes ఎక్సీడ్ అయినా ఖచ్చితంగా వాళ్ళు ఆపమని కోరుతారు. ఆపకపోతే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తారు. అట్లాగే డబ్బులు పంపిణీ ఏమైనా జరుగుతుందా క్యాండిడేట్ ప్రచారంలో, లేకుంటే ఏమైనా తాయిలాలు ఇస్తున్నారా, అట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక మానిటరింగ్ సెల్ ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లోనే ఈ మధ్య కాలంలో లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ఈసీ చాలా విజిలెంట్ గా ముందుకెళ్తుంది. విజిల్ యాప్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఆ విజిల్ యాప్ లో కూడా ఖచ్చితంగా కూడా ఏదైనా నగదు పంపిణీ కానీ, నగదు తరలింపు కానీ, లేకుంటే ఎటువంటి సమాచారం అయినా, అంటే పొలిటికల్ పార్టీస్ అయినా, పొలిటికల్ లీడర్ అయినా, క్యాండిడేట్స్ అయినా వాళ్ళు రూల్స్ విరుద్ధంగా కొంచెం ముందుకు వెళ్తుంటే, నిబంధనలు విరుద్ధంగా వెళ్తే దాని మీద ఖచ్చితంగా ఈసీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఆ ఈసీ ఫిర్యాదు కూడా విజిల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా అక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి, అంటే ఎవరైనా కంప్లైంట్ చేసినటువంటి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని స్వయంగా ఈసీ ప్రధానంగా ప్రజలందరికీ చెప్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే, ఈసీ యాక్షన్ తీసుకోవడానికి, అంటే ఒక 100 minutes లోపే యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉందనే అంశాన్ని కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, అంటే ఎవరో కంప్లైంట్ చేస్తే, అంటే పౌరులు సిటిజన్స్ కంప్లైంట్ చేస్తేనో లేదంటే కనుక పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేస్తేనో యాక్షన్ తీసుకుంటుంది. కానీ ఇవాళ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కొన్ని తిరుగుతున్నాయి, వైరల్ అవుతున్నాయి, కానీ ఈసీ పట్టించుకోవట్లేదు. ఎందుకు సుమోటోగా తీసుకొని పట్టించుకోవట్లేదని పాయింట్. సుమోటోగా పట్టించుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నటువంటి అబ్జర్వర్స్ వీళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను క్యాండిడేట్లు తిరుగుతున్నాను చెప్పారు. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మొన్న నేను జగ్గారెడ్డికి సంబంధించినటువంటి సంగారెడ్డిలో ఇఫ్తార్ విందుకు నేను స్వయంగా వెళ్ళినా. అక్కడ కూడా ఏమన్నా పెద్ద ఎత్తున మాస్ క్రౌడ్ అంతా గ్యాదర్ అవుతారు కాబట్టి అక్కడ ఏమన్నా తాయిలాలు ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే కనుక డబ్బులు ఏమన్నా పంచుతారనే అంశం మీద ఈసీ నిఘా పెట్టింది. అక్కడ కూడా వీడియోగ్రఫీ మొత్తం షూట్ చేసుకుని వెళ్ళింది టీం. నేను స్వయంగా చూశాను. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మొన్న కేసీఆర్ మాట్లాడినటువంటి దురుసు భాష మీద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకుంది. 48 hours పాటు ఆయన నిషేధించింది. ప్రచారంలో భాగంగా ఇక్కడ మాట్లాడొద్దంటూ ఆంక్షలు విధించింది. ఇప్పుడు అమిత్ షా మీద చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేసే అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తేనే ఈసీ యాక్షన్ తీసుకుంది. కరెక్టే కదా. మొన్న చేసిన తర్వాత 3 రోజులు గ్యాప్. ఇవాళ 4వ తారీఖు మే 1 తిరిగాడు. మే 1 ఆయన వచ్చింది రాత్రి 7, 8, 9 రాత్రి 10 గంటల వరకు తిరిగి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయ్యి మరుసటి రోజు కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద ఈసీ రియాక్ట్ అవ్వాలా, ఈసీ దాన్ని పర్సూ చేయాలా, ఈసీ ఇన్ డెప్త్ గా అనాలిసిస్ చేయాలా, అసలు వాస్తవంగా అక్కడ అది సీరియస్ గా తీసుకునే పరిగణించి అంశమా కాదు అడగాల, రిపోర్ట్ తెప్పించుకోవాలా. లోకల్ గా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళు అధికారులు ఉంటారు లోకల్ గా. రీజనల్ ప్రతి రీజన్ కి, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కి, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి రీజనల్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళ నుంచి నివేదిక తెప్పించుకోవాలా. ఇట్లా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యల్లో భాగంగా రిపోర్టులు తెప్పించుకొని అసలు దీంట్లో వాస్తవం ఇంత, కంప్లైంట్ ఇవ్వంగానే
యాక్షన్ తీసుకోరు కదా. వాస్తవాలు పరిశీలించిన తర్వాత, వాస్తవమో అవాస్తవమో చూసిన తర్వాత, పోలీసులతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కేసు కట్టారు. ఇది బాగుంది. రీసెంట్ గా మాట్లాడుతుంటే సరే బీఆర్ఎస్ పార్టీ కానీ లేకుంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈసీకి ఎవరు ఎక్స్క్లూడ్ కాదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ సొంత మనవుడితోటి ప్రచారంలో ఇప్పుడు 2-3 దగ్గరలో పార్టిసిపేట్ చేసినటువంటి వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ దాన్ని ఎందుకు ఇవాళ ఈసీ పట్టించుకోవట్లేదు, ఈసీకి ఎందుకు ఆ వీడియోలు కనిపించట్లేదు నా క్వశ్చన్, మన క్వశ్చన్ కూడా. అంటే ఇక్కడ ఇప్పుడు దాని మీద ఏమైనా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేస్తుందా? ఎందుకంటే వైరల్ అయ్యింది కాబట్టి కంప్లైంట్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? అంటే నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేస్తే ఈసీ యాక్షన్ తీసుకుంటుంది వాస్తవాలు పరిశీలించి, కానీ సుమోటోకి ఎందుకు తీసుకోవట్లేదు అని క్వశ్చన్. ఇక్కడ నేను చూపిస్తాను, చిన్నపిల్లలతో వాళ్ళు చేసిన యాక్టివిటీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సరే వినిపిస్తా చూడండి. ఒకరిగానే వస్తాడు, ప్రజల గుండెల్లో నిలుస్తాడు, చరిత్ర సృష్టించే తీరుతాడు, లీడర్గా ఎదుగుతాడు, అతనే మన పచ్చన బొమ్మరావు. జై తెలంగాణ, జై పచ్చన, జై కేసీఆర్. పచ్చన మనోడు కారు గుర్తుకే మన ఓటు. చిన్న కుర్రాడు, నాకు తెలిసి ఇతనికి ఈ కుర్రాడికి 8 ఏళ్ళు వయసు ఉంటుంది. జై కేసీఆర్ అంటున్నాడు, జై పజ్జన్ అంటున్నాడు, కారు గుర్తుకే మన ఓటు అంటున్నాడు. ఇది కేటీఆర్ పద్మారావు పక్కన కూర్చొని మధ్యలో కూర్చోబెట్టుకొని మాట్లాడినటువంటి వీడియో. సీన్ కట్ చేస్తే ఇతను బహిరంగ సభలో స్టేజ్ మీద అంటే కార్నర్ మీటింగ్స్ లో స్టేజ్ మీద కూడా జై కేసీఆర్ బీఆర్ఎస్ కే ఓటేయాలనే ఒక నినాదాలు చేసే ఒక వీడియోలు కూడా ఆయన సోషల్ మీడియా పేజెస్ లోనే అప్లోడ్ చేసుకుని ఇవాళ వైరల్ గా ఉన్నాయి. ఇట్లాంటి ఈసీ ఎందుకు పరిగణలో తీసుకోదు అని నా ప్రశ్న. సరే ఈసీ సోషల్ మీడియాలో వైరల్ అయితే పట్టించుకోలేదు అనుకుందాం, కానీ అభ్యర్థులతో పాటు ఆ మానిటరింగ్ వాళ్ళ టీమ్స్ ఉంటాయి కదా, పైగా సర్వేలెన్స్ టీమ్స్ అని చెప్పి వాళ్ళ పెద్ద ఎత్తున ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా తిరుగుతున్నాయి. పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు పైన కార్ల మీద అమర్చుకొని ఎక్కడెక్కడ నిఘా పెట్టుకుంటా పెద్ద ఎత్తున ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతున్నాయి. ఎక్కడెక్కడ రూల్స్ విరుద్ధంగా వెళ్తున్నారు అనే దాని మీద తిరుగుతున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్తో పాటు ఖచ్చితంగా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అయి ఉంటుంది, ఒక టీం ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది, సెంట్రల్ సిఆర్పిఎఫ్ బలగాలు ఉంటాయి. మరి ఇంత ఈసీకి సంబంధించినటువంటి ఇంత పెద్ద వ్యవహారం అక్కడ వాళ్ళకు టీం ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు అబ్జర్వ్ చేయలేదు? వాళ్ళ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయదని అక్కడే చెప్తే అయిపోతుంది, అక్కడితో క్లోజ్. పిల్లల్ని కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయరు. ఇది తెలుసో తెలియక చేశారా, లేకుంటే నిజంగానే పిల్లలతో చేయించి ప్రచారంలో భాగంగా తీసుకొచ్చారా? చిన్నపిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ మనవాడితో సరదా అయి ఉండొచ్చు. ఆ సరదా ఇంట్లో ఉంటే బాగుంటుంది. దాన్ని ప్రజల పబ్లిక్ పేజెస్ లోకి తీసుకురావడం, వాస్తవానికి యూట్యూబ్ లో చిన్నపిల్లల వీడియోలు పెడితే కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద వైలేషన్ కింద వస్తాయి. 17 years 18 years చిన్నపిల్లలు ఆ ఏజ్ గ్రూప్ లోపల ఉన్న పిల్లల్ని మనం ఇష్టం వచ్చినట్టు చూపించడానికి ఉండదు. ఖచ్చితంగా ఈసీ రూల్స్ బ్రేక్ చేయడం. సో ఇట్లాంటి మీద ఈసీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఫిర్యాదు చేస్తేనో లేకుంటే ఎవరో చెప్తేనే కాదు, ఖచ్చితంగా ఈసీకి నిఘా వ్యవస్థ ఉంది. ఆ నిఘా వ్యవస్థ యాక్టివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం సుమోటోగా స్వీకరించాల్సినటువంటి అవసరం కూడా వ్యవస్థ ఉంది. దాన్ని ప్రాపర్ గా యూటిలైజేషన్ లోకి తీసుకురావట్లేదు ఈసీ. దాన్ని ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి. దానికి ఒక మానిటరింగ్ కమిటీలు, మానిటరింగ్ టీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దాన్ని కొంచెం యాక్టివేట్ చేసి వాళ్ళ పైన సూపర్వైజన్ కి ఇంకొక టీంని ఏర్పాటు చేయడం, లేకుంటే 48 hours 24 hours వన్స్ ఒకసారి రిపోర్ట్స్ తెప్పించుకోవడం, కొంత సీరియస్ గా యాక్షన్ ప్లాన్, కొంత ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఇప్పటికే సివిజిల్ లాంటి ఒక సెన్సేషనల్ యాప్, వాస్తవానికి సివిజిల్ అనేది ఒకటి వైబ్రెంట్ గా పనిచేస్తుంది, చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. అది అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈసీ చరిత్రలో సంచలనం సివిజిల్. అట్లా చేస్తున్నప్పుడు ఇంకొంత దానికి బెటర్మెంట్ గా ఆలోచన చేసి కొంచెం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సుమోటోగా కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం. మేబీ నాకు తెలిసి ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి కాబట్టి హ్యాష్ ట్యాగ్ ఈ వీడియో కూడా పడింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ వీడియోల మీద రియాక్ట్ అయ్యే పొద్దున ఫిర్యాదు చేస్తే పద్మారావు గౌడ్ మీద కూడా ఖచ్చితంగా మరి కేసు పెడతారా, లేదంటే చిన్నపిల్లలు ఇన్వాల్వ్ అవుద్దని హెచ్చరిస్తారా, లేదంటే ఒక నోటీస్ ఇచ్చేసి మీరు వివరణ ఎందుకు చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారని వివరణ కోరుతుందా ఈసీ, ఆ వివరణకి వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా, ఇట్లా చాలా అంటే ప్రొసీజర్ లో భాగంగా చాలా అంశాలు ఉంటాయి. అది ఖచ్చితంగా కేసు కట్టాలని ఏం లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఇష్యూస్ కాబట్టి మరి వాళ్ళ మీద కేసు కడతారా, లేకుంటే ఇంకా ఏంటి ఈసీ ప్రొసీజర్స్ ప్రకారం ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. సో ఇది రాజేష్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.